తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 27 మంగళవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్న మల్లారెడ్డి గారి పొలంలో, మిర్చి యార్డ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం, భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 49 వర్స్ 7లో 7th లైన్ చాలా పెద్ద వచనంగా ఉంది. ఇది అండర్లైన్ చేసుకోండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనంలో 7వ లైన్ బాగా చూస్తే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనిననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చదువుతున్న వాక్యం మీ బైబిల్ ఎన్నో లైన్లు చూసుకుని అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకునిననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతవరకు నిన్ను అవమానముగా ఎగతాళిగా మాట్లాడారని నీలో ఆ బాధతో నువ్వు కుమిలిపోయావు కదా. దేవుడు నిన్ను హెచ్చించటం మొదలుపెట్టాడు. ఎలాగంటే నిన్ను ఆశీర్వదించే ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే, ఈరోజు వాగ్దానాన్ని ద్వారా నీకు తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, రాజులు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఈ మనుషుణ్ణి నిలబెట్టాడు, ఈ మనుషుణ్ణి ఆశీర్వదించాడు అని ప్రజలు గ్రహించుకునేలాగా నిన్ను ఆస్తికర్తగా దేవుడు ఆశీర్వదించి, నిన్ను ఐశ్వర్యవంతుడిగా ఆశీర్వదించి, నీకు బుద్ధి, జ్ఞానము, వివేకము గల హృదయము నీకు ఇచ్చి, ఈ అన్ని లక్షణాలు నీ ఎదుగుదల అందరూ చూసి ఎలా మాట్లాడతారంటే, చూడండి, నిన్ను యెహోవా ఏర్పరచుకొనిననియు రాజులు గ్రహించి లేచెదరు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా, అమ్మో ఈ మనుషుడు సామాన్యమైన వాడు కాదు, మామూలుగా అయితే ఈ మనుషుడు ఎదుగుదల ఇంతగా ఉండకపోను, దేవుడే ఇతనికి తోడుగా ఉన్నాడు. బహుశా నువ్వు సేవ చేస్తున్నావేమో, అందరికీ ఆశ్చర్యం కలిగేటువంటి సేవకుడు అయిపోతావు నువ్వు. ఎందుకంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను హెచ్చించడం మొదలుపెట్టాడు. నీ చిన్న సంఘాన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. నీ చిన్న స్థితిని దీవించడం మొదలుపెట్టాడు. రాజులు గ్రహిస్తారు, అధికారులు లేచి నమస్కారం చేస్తారు. నువ్వు అనుకుంటావు, మీరేంటి నాకు నమస్కారం చేస్తున్నారేంటి, మేము చిన్నవాళ్ళం కదా అని అనుకోవచ్చు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇంతవరకు ఏడుస్తూనే దుఃఖంతోనే బ్రతికేవు కదా. ఇక మీద ఎక్కడికి వెళ్ళినా ఆ గౌరవం నీకు దక్కుతుంది. ఎందుకంటే నువ్వు అర్హురాలివి, నువ్వు అర్హుడవు. దేవుడు నీకు ఇచ్చాడు ఈ ఆధిక్యత. నాకు సిగ్గుపడుతున్నాను, నాకు సిగ్గు కలుగుతుంది, నేను బయటికి ఎలాగెళ్ళాలి, నేను ఎలాగా వీళ్ళందరి ముందు నిలబడాలి, అందరూ గౌరవంగా మాట్లాడుతున్నారు కానీ నాలో భయం వేస్తుందని అనుకున్నామేమో. నో, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసేదరు. నీకు అధికారం లేకపోయినా నీకు కింద ఉన్నటువంటి వారు, గొప్ప గొప్ప అధికారులు కూడా వచ్చి నీకు నమస్కారం చేస్తారంటే నువ్వు నిజమైన దేవుని అధికారంలో ఉన్నావు కనుక ఇట్టి సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనినని రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసేదరు. ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇక మీదట ఇదే కొనసాగుతుంది. గొప్ప నాయకుడిగా, నాయకురాలుగా ఎదుగుతావు. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. మన ప్రార్థన శక్తిలో దేవుడు బలమైన కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. ఇంతవరకు పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసిన రీతిగా
యేసయ్య మన ప్రార్థనలు గౌరవించి 5,800 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట కొట్టి ప్రభువును స్తుతించాడు. చాలామంది బిడ్డలను ఎత్తుకుని వచ్చి సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. అందరికీ కవల పిల్లలు పుడుతున్నారు, మగ పిల్లలు పుడుతున్నారు, ఆడపిల్లలు పుడుతున్నారు. ఇప్పుడు అందరూ కూడా మాకు కూడా ఇద్దరు పిల్లలు కావాలంటే అడుగుతున్నారు అందరూ. ఎందుకంటే ఇక ఆయనకి కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా. మనం ఎవరికి బొమ్మలు చేసే కుమ్మరికి, పరమ కుమ్మరికి మనం కొంత టైం ఇవ్వాలి. ఆమెన్, హల్లెలూయా. ఒక సహోదరి వచ్చి వాళ్ళ బిడ్డ చనిపోయాడని ఆమె కుమార్తెకి కుమార్తె పుట్టారు. కుమారుడికి 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరం వచ్చింది. ఒక మగపిల్లడు ఒక ఆడబిడ్డ పుట్టింది కదా అని ఆపరేషన్ చేయించుకున్నారు. 6 సంవత్సరాలు పూర్తయిన బిడ్డకి మగబిడ్డ చనిపోయాడు. అయ్యో మగబిడ్డ చనిపోయాడని ఏడుస్తూ ఉన్నారు. ఆడబిడ్డ ఉంది, మగబిడ్డ లేడు. అప్పటికి ఆపరేషన్లు అది చేయించేసుకున్నారు. ప్రార్థనా శక్తికి వెళ్తే ఆ దైవజనుడు దేవుని వాగ్దానం ద్వారా పుట్టాడట. దేవుడు అతన్ని వాడుకుంటున్నాడు. ఆ దైవజనుడు ప్రార్థిస్తే ఏది ప్రవచన వాక్యం ఇచ్చినా నెరవేరుతుందని చెప్తే ఆ వాక్యాన్ని విని నమ్మి తైలాభిషేక ప్రార్థనకు వచ్చాను. నన్ను అడిగింది, పాస్టర్ గారు నా బిడ్డకి కుమారుడు పుట్టి చనిపోయాడు 7వ సంవత్సరం వచ్చినప్పుడు, మరి ఆపరేషన్ కూడా అయిపోయింది. మేము కొంతమంది సిద్ధాంతులను కలిసాం. ఎంతమందిని? సిద్ధాంతులను కలిసాం, జ్యోతిష్కులను కలిసాం. జాతకం ప్రకారం వారు అన్నీ చెప్పారు. మగ సంతానం లేదు, మగ పిల్లలు పుట్టరు. మళ్ళీ మీరు రీఆపరేషన్ చేస్తే మళ్ళీ గర్భం వచ్చిన ఆడపిల్ల పుడుతుంది, మీరు ఆ పని చేయకండి అని చెప్పారు అని ఎంతగానో మనసు బాధతో వచ్చారు. నేను అన్నా, నా వెంట వదిలేసే, నీకు ఏం కావాలో చెప్పాను. మా కుమార్తెకి మళ్ళీ మీరు చెబితే ఆపరేషన్ చేయిస్తామండి, మగబిడ్డ లేడండి, మగబిడ్డ పుడతాడంటే చేయిస్తామంటే నేనన్నా ప్రార్థన చేసి తైలము ఆ బిడ్డ మీద శిరస్సు మీద హస్త నిక్షేపణ చేసి వెలుగు వచ్చింది, ఆపరేషన్ చేయించు, గర్భం ధరిస్తుంది, మగపిల్లడు పుడతాడని చెప్తే వెంటనే ఆమె వెళ్ళింది. ఆపరేషన్ చేయించారు. తిరిగి అందరూ అన్నారు మళ్ళీ ఆడపిల్ల పుడుతుంది, మళ్ళీ గర్భం రాకపోవచ్చు అన్నాడు డాక్టర్. దేవుని కృపలో 2 నెలలకు 3 నెలలకు గర్భం వచ్చింది. ఆ పిల్ల తల్లి వచ్చి, అయ్యగారు మా పాప గర్భవతి అయ్యిందండి, మరి మగపిల్లడు పుడతాడు కదా. పుడతాడమ్మా అన్నాను. 9 నెలలు ప్రతి తైలాభిషేకంలో అడుగుతూ ఉంది, పుడతాడు కదా అయ్యగారు? పుడతాడమ్మా. జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే వాళ్ళు పుట్టరని చెప్పారు. ఆ సిద్ధాంతి అలా చెప్పాడు, ఈ సిద్ధాంతి ఏమో ఇలా చెప్పాడు. ఈ సిద్ధాంతి బైబిల్ సిద్ధాంతి. ఆమెన్. ఈ సిద్ధాంతి ఎవరు? బైబిల్ సిద్ధాంతి. వారు జ్యోతిష్కాన్ని బట్టి వాదాన్ని సిద్ధాంతం. ఇది జీవము కలిగిన సిద్ధాంతం ఇది. ఆమెన్. ఈ డాక్టరీన్ చాలా ఉన్నతమైన జీవము కలిగినది. 9 నెలలు పూర్తయింది, ఆ మగపిల్లడు పుట్టాడు. ఆ మగపిల్లడిని తీసుకొచ్చి ఇదిగో నా స్క్రీన్ మీద చూడండి, నా చేతిలో పెట్టింది, అయ్యగారు మగపిల్లడు పుట్టాడని. ఇది చాలామందికి చెప్పాను ఈ సాక్ష్యం. చాలామంది చూశారు, ఆశ్చర్యపడ్డారు. ఎవరు ఇంకా ప్రశ్నించడానికి లేదు. ఇక దీని తర్వాత ఏం జరిగిందంటే, ఈ పిల్లవాడు మళ్ళీ పుట్టాడు కదా, ఈ పుట్టిన పిల్లవాడిని చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చనిపోయిన పిల్లవాడు ఎలాగ ఉన్నాడో సేమ్ అలాగే ఉన్నాడంటే వీడు కూడా. దేవుడు ఎంత గొప్పవాడంటే, మనం ఎక్కువగా దుఃఖపడితే తట్టుకోలేడైనా. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏడుస్తున్నావు కానీ ఇంకా తట్టుకోలేనంత ఏడుపు వచ్చినప్పుడు మాత్రం టక్కుమని తీసుకుని నిన్ను పైన వేసేసుకుంటాడు ఆయన. ప్రేమ గలవాడు. ఆమెన్. వీళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కలిసి
ఎలా జరిగింది అంటే, ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేసి నూనె రాసి ప్రార్థన చేసి మగపిల్లని ఎత్తుకుంటావు అన్నాడు. దేవుడు ఈ దైవజనుడు చెప్పిన మాటను నెరవేర్చాడు అని చెప్పేది. ఆ పరామర్శించడానికి చూడటానికి వచ్చిన కుటుంబాల్లో 7 పిల్లలు లేరు. ఎంతమంది లేరు? 7 రకాల ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళ చుట్టాలు. మరి మాకు కూడా ప్రార్థన చేయిస్తావా? పాస్టర్ గారి దగ్గర మేము తీసుకెళ్తాం, మీకు ప్రార్థన చేయిస్తాం అని చెప్పి 7 తీసుకొచ్చేసారు. 7 డాక్టర్లు చెప్పింది ఏంటంటే, పిల్లలు పుట్టరు, మీకు అవకాశాలు లేవు. నా దగ్గరికి వచ్చారు, అయ్యగారండి 7 తీసుకొచ్చానండి అన్నాడు. ఏంటన్నాను? పిల్లలు లేరండి, మా మనవాడిని చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ మేము సువార్త చెప్పేస్తున్నామండి, మన ప్రార్థనా శక్తి గురించి చెప్పేస్తున్నామండి, వాళ్ళందరూ వచ్చేసారండి అన్నాడు. ఆ 7 సంబంధించిన చుట్టాల బంధువులు అందరూ వచ్చేసారు ప్రార్థనకి. నేనన్నాను, మీరు అందరు లైన్లో నిలబడండి అన్నాను. వాళ్ళందరూ లైన్లో నిలబడ్డారు. వాళ్ళని అడిగాను, మీకు ఏ పిల్లలు కావాలి? మొదట ఆమెను అడిగాను, ఆడపిల్ల కావాలా మగపిల్లడు కావాలా? మగపిల్లడు అండి అంది. రెండో ఆమెనండి, ఆమె కూడా సిగ్గుపడదు, మగపిల్లడే కావాలంటే. మూడో ఆమెను అడిగాను, ఆమె మగపిల్లడే అంది. 4వ ఆమెను అడిగాను, ఆమె కూడా మగపిల్లడే అంది. 5వ ఆమెను అడిగాను, ఆమె కూడా చెప్పాలి. 6వ ఆమెను అడిగాను, నీకెవరు కావాలి? ఆడపిల్ల కావాలా మగపిల్లడు కావాలా? మాకు మగపిల్లాడు. 7వ ఆమెను అడిగాను, ఆమెకి మగపిల్లాడే. ప్రభు వీళ్ళందరూ చాలా గట్టిగా ఉన్నారు, 7 బుడంకాయలను తయారు చేసి పంపించండి అని 7 మీద చేతులుంచి ప్రార్థన చేసి దీవించి పంపితే 7 గర్భవతులు అయిపోయారు. ఎంతమంది? 7 గర్భం అయిపోయింది. 7 మగపిల్లలు ఇదిగో బుడంకాయలు ఇదిగో పుట్టించారు. చేతులు పైకెత్తి గట్టిగా కేకలు వేయండి. ఇది మామూలు విషయం కాదు. ఇది యేసు అద్భుతాలు చేసేవాడు. ఆయన ఎద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము త్రోసి వేసేవాడు కాదు. ఆమేన్. మీరందరూ కుబేర్లు అయిపోతారంతే, మీరందరూ గొప్పవాళ్ళు అయిపోతారంతే. 7 తైలాభిషేకాలు నిలబడండి, గొప్ప ఆశీర్వాదాలు చూస్తారు. యేసు మీ పట్టణములో అడుగు పెట్టారు ఆయన. ఆమేన్. యేసయ్య మీ పట్టణాన్ని దీవించడం మొదలు పెట్టాడు ఆయన. ఏదో ఒక ప్రణాళిక లేకుండా ఈ పరిచర్య ఇక్కడికి రాదు మీ దగ్గరికి. 7 బుడంకాయలు, 7 జమీందారులాగా వచ్చారు వాళ్ళు. ఏమండి, మళ్ళీ కొంతమంది 7 ఫోటోలు ఏవో పెట్టేసి ఉంటారని అంటారని నేను మళ్ళీ అన్నాను, అతన్ని ఆ 7 తల్లులను తీసుకురండి అన్నాను. తల్లులతో సహా ఎత్తుకు రావాలంటే ఆ తల్లులు ఎత్తుకొచ్చారు. ఇదిగో 7 చూసారు, లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 ఇంకా ఎక్కువ ఉన్నాయంటే అనుకుంటున్నారు కదా, అనుకుంటున్నారా? దానికో సాక్ష్యం ఉంది. ఈ 7 టికెట్లు కాకుండా 7 అందరికీ చెప్పడం మొదలెట్టారు. మళ్ళీ కొత్తగా 3 తీసుకొచ్చారు, 3 టికెట్లు. ఏమండి ఈ 3 ఏంటన్నాను, వీళ్ళకి పిల్లలు లేరండి అన్నాడు. ఆ మనుషుడు ఎవరికి పిల్లలు లేకపోయినా చెప్పేసి తీసుకొచ్చేయటమే, మనం ప్రార్థన చేసేయటమే, ఆయన అనుగ్రహించేయటమే. ఎంత గొప్ప నామమో యేసు నామము. దేవుడు వాళ్ళ ఫోటోలు కూడా పంపించారు, పెట్టు. వాళ్ళకు కూడా దేవుడు గర్భఫలం ఇచ్చేసాడు. ఇదిగో ఇంకా మీకు ఏమైనా కావాలా? నమ్మండి, యేసుని నమ్మండి. గర్భఫలం ఇస్తాడు, భూఫలం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, మోక్ష రాజ్యం ఇస్తాడు. దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తూ ఉంటాడు. నేను మీ పట్టణం వస్తున్నాను, కొంతకాలము మీ పట్టణం వస్తాను. మీ పట్టణంలో విత్తనాలు జల్లి వెళ్ళిపోతాను. మీరు మీకు దగ్గర ఉన్న చర్చిలకు వెళ్ళండి, మీరు మీ ఆరాధనలకు వెళ్ళండి. నేను ఆదివారం ఇక్కడికి రావటానికి ఉండదు. ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ తీసుకుని ఒక LED ఇచ్చి హైదరాబాద్ నుంచి ప్రసంగం చేయటం అది నా దర్శనము కాదు. అది ఓకే. ఈ పరిచర్య ద్వారా మీ గ్రామాలు అభివృద్ధి పొందుతాయి. ఈ పరిచర్య ద్వారా మీ సంఘాలు అభివృద్ధి పొందాలి. మీరు మీ సంఘ కాపర్లను గౌరవంగా చూడండి. దేవుడు నాకు ఇచ్చిన వరము దర్శనంతో
ప్రతి పట్టణాన్ని నేను అడుగు పెడతా ఉన్నాను. ప్రతి చోట దేవుడు నాకు ఇచ్చిన ప్రవచన వాక్కు ప్రకటించుకుంటూ వెళ్తున్నాను. మీ సేవకులకి దశంభాగాలు ఇవ్వండి, మీ సేవకులకి కానుకలు ఇవ్వండి, మీ సేవకులను చూడండి, నన్ను గౌరవించండి చాలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీకు ఎలాగొస్తాయి అనుకుంటున్నారా? మీరందరూ ఇక్కడికి రావటం, నేను ఇక్కడ మీ మధ్య సువార్త ప్రకటించడం ద్వారా పరలోకంలో నా జీతము అధికం అవుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అక్కడ ఆస్తి కొరకు ఎదురు చూస్తున్నాను. ఎక్కడ? పరలోకము. మీ పట్టణం వచ్చిన దూతలు రాసుకుంటాయి, ఇసాకు పాస్టర్ ఈ పట్టణం వెళ్ళాడు, ఇలా సువార్త ప్రకటించాడు, ఇన్ని కార్యాలు జరిగినాయి. అప్పుడు నన్ను ఏం చేస్తాడంటే 1000 ఏండ్ల పాలనలో ఆయన కుడి పక్కన నన్ను కూర్చోబెట్టుకుంటాడు, మీ గురించి కొంచెం రికమెండ్ చేయడానికి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఎవరు? ప్రభు త్వరగా వస్తున్నారు. మీరందరూ సిద్ధపడాలి. ఇంకా ఈ లోకమే కాదు, మనమందరం పరలోకం కొరకు సిద్ధపడాలి. ఆమేన్. మరి ఆయన నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చాడు కనుక, నీకు మగబిడ్డని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టి అన్నాడు కనుక, ఆ దర్శనం రావటం, అమ్మ గర్భం ధరించటం, నేను జన్మించటం 80లో జన్మించాను. 80 నుంచి నాన్న బలమైన పరిశుద్ధమైన పునాది వేశారు. అందుకనే ఈ వయసులో బలముగా ఆత్మచేత వాడబడతా ఉన్నాను. మీరందరూ ఆశీర్వదించబడతారు. టైం వచ్చేసింది. ఏడవకండి, బాధపడకండి. హల్లెలూయా. నేను మిమ్మల్ని కొంతకాలం మిమ్మల్ని నడిపిస్తాను, మీరు జాగ్రత్తగా నడవండి. మీరందరూ గొప్పవాళ్ళు అయిపోతారు. మీ గొప్పతనం నాకేమి ఇవ్వద్దు. మీరు మీ పిల్లలు బాగుపడి క్రీస్తునందు బలముగా నిలబడండి. మీరు అనేక మంది ఎదుట ధనవంతులుగా ఉండాలి, అనేక మంది ఎదుట భాగ్యవంతులుగా ఉండాలి, అనేక మంది ఎదుట ఆరోగ్యవంతులుగా ఉండాలి, అనేక మంది ఎదుట రక్షణ కుటుంబాలుగా నిలబడాలి. మిమ్మల్ని బట్టి దేవుని నామము ఘనపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, ప్రార్థన చేయండి. ఈ పట్టణాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మీరందరూ చిన్న చిన్న పనులు చేసి, మీరు మీ పిల్లల ఉద్యోగాల కోసం కాదు, వ్యాపారాల కోసం ఆలోచన చేయండి. నేనున్నాను, ప్రార్థిస్తాను. దేవుడున్నాడు, మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు. ఆత్మ మీకు తోడైయుండును గాక. చూడండి, ఖమ్మంలో 14 సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోతే చూడండి, దేవుడు అద్భుతముగా గర్భఫలం ఇచ్చి కుమార్తె పుట్టింది. నా పేరు వనమ్మ, మా ఆయన పేరు అబ్రహం గారు. మాది నెల్లూరు. మాకు 18 సంవత్సరాలైంది పిల్లలు లేక. ఎన్నో హాస్పిటల్ తిరిగాము, ఎన్ని దిక్కలా చూపించుకున్నా కానీ మాకు సంతానం కలగలేదు. ఇక్కడ నెల్లూరులో ఇస్సాకయ్య పాస్టర్ గారిది ప్రార్థన జరుగుతుందని మాకు చెప్పారు. మేము ఇక్కడికి 3 సార్లు వచ్చాము. 4వసారి నాకు కన్సీవ్ అయింది. ఇప్పుడు మాకు ఒక పాప పుట్టింది. 18 సంవత్సరాలకి ఈ పాప పుట్టింది. దేవుడి ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమెన్. మరొక సాక్ష్యం చూడండి. మాది జిల్లందు మిట్టపల్లి గ్రామం. మాది మా పేరు సురేష్, మా ఆయన పేరు, నా పేరు శ్రవంతి. 14 సంవత్సరాల తర్వాత మాకు పాప పుట్టింది. ఈసాగయ్య గారు ప్రార్థనకు వచ్చిన నెలలోనే మాకు పాప పుట్టింది. 14 సంవత్సరాల నుంచి పిల్లలు లేక వారు తిరగని చోటు లేదు. ప్రార్థనా శక్తి గురించి తెలుసుకుని ప్రార్థనా శక్తిలో వచ్చిన తర్వాత దైవజనులు మాట ఇచ్చారు, దేవుడు మీకు పిల్లల్ని ఇస్తాడని. ఇదిగో 14 సంవత్సరాలతో ఇంత చక్కటి బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుని మహిమ. రాజమండ్రిలో మొన్న ఒక ఆమె గొప్ప సాక్ష్యం చెప్పేది. వారు చిన్న వ్యవసాయం చేసుకుని పాడైపోయారు. పాపం పాడైపోయి ఉన్న బంగారం అంతా పోయింది, పంటలు పాడైపోయినాయి. అయ్యా ఏమీ లేవయ్యా బాబు, అన్నీ పోయినాయి అని ఏడుస్తూ వచ్చారు. ప్రార్థన చేసి దీవించి, అమ్మ ఏడోకు, ఎక్కడ పాడైపోయావో అక్కడే బాగుంటావురా అని దీవించి పంపించేశాను. దేవుడు అద్భుతంగా వారిని దీవించటం మొదలుపెట్టాడు. మొదటగా 3 కాసులు బంగారం కొనుక్కుంది. ఎంత? 3 కాసులు బంగారం కొనుక్కుని, పాస్టర్ గారు 3 కాసులు బంగారం కొనుక్కున్నానని పట్టుకొచ్చింది.
నువ్వు తైలాభిషేక ప్రార్థన మానకు తల్లి, నువ్వు అభివృద్ధి అవుతావు. చిన్న వ్యాపారం పెట్టుకున్నారా అన్నాను. పెట్టుకున్నామని అన్నారు. చిన్న వ్యాపారం చిన్నగా చేసుకుంటున్నారు. మొన్న వచ్చి ఏడ్చింది, అయ్యా పరిస్థితి బాగాలేదు బాబు అంటే, నేను నన్ను ఏడవకు, నీకు 10 లక్షలు వస్తాయి పో అన్నాను. అంతే. ఎంత? జస్ట్ అలాగే 10 లక్షలు వస్తాయి నీ వ్యాపారంలో పో అంటే, మొన్న ఆయన వ్యాపారం చేస్తే 10 లక్షలు మిగిలిపోయిందట. 10 లక్షలు మిగిలితే వినండి, 10 లక్షలు మిగిలితే ఏం చేశాడంటే, వాళ్ళ భార్యకి 10 లక్షలు పెట్టి బంగారం నాకు చేయించేసాడు పెద్దది. అది పట్టుకుని రాజమండ్రి వచ్చాడు. చూడండి, ఇదిగో వారు ఎలా సాక్షి చెప్పారో చూడండి. ఎందుకు చెప్తారనంటే, యేసు నామము రక్షణ ఇస్తుంది, భాగ్యమునిస్తుంది, అన్నీ ఇస్తుంది. మనం చేయవలసింది ఏంటంటే, యేసులో క్రమముగా నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం. చూడండి ఆ సాక్షి వినండి. నా పేరు విజయ అండి. మా భర్త పేరు వేణుగోపాలకృష్ణ అండి. మాది గోపాలపురం అండి. మేము గత 4 సంవత్సరాలు బట్టి ప్రార్థనా శక్తికి వస్తున్నామండి. వస్తున్నప్పుడు మాకేమీ లేదండి. చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నప్పుడే వచ్చామండి. అయితే మేము వ్యవసాయం చేసేవాళ్ళమండి. వ్యవసాయం 20 సంవత్సరాలు పెట్టి చేస్తూ ఉంటే మాకు వ్యవసాయంలో ఎప్పుడు కూడా అప్పుల పాలైపోయే ఉండేవాళ్ళమండి. అయితే నా యజమానికి కాలుకి చిన్న దెబ్బ తగిలిందండి. తగిలితే మేము వ్యవసాయం మానేసామండి. వ్యవసాయం మానేస్తే మా పరిస్థితులు చాలా అంటే చాలా ఇబ్బందులు పడిపోయామండి. ఇబ్బందులు పడిపోయినప్పుడు టీవీలోనే చూశానండి. అయ్యగారి ప్రార్థన, ఇసాక్ పాస్టర్ గారి ప్రార్థన చూసి, అండి ఒక్కసారి వెళ్దామండి, ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు, మనకు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు తండ్రి అని మేము అయ్యగారితో ఒక మాట చెప్పామండి. అయ్యా, మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, వ్యవసాయంలో నాకు ఏది కలిసి రావట్లేదండి, 20 సంవత్సరాలు బట్టి చాలా అప్పుల పాలైపోయి ఉన్నాము తండ్రి, మాకు ఏదైనా ఒక దారి చూపించాయని ఇసాక్ పాస్టర్ గారిని అడిగానండి. అడిగితే ఆయన అన్నారు, ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే నీకు ఇస్తాడు దేవుడు, పో అని అన్నారండి. అదే సంవత్సరంలో నాకు నా పుట్టింటి వాళ్ళు చాలామంది ఒక కాసు బంగారం లేదని చాలా అంటే చాలా విమర్శించేవారండి. విమర్శిస్తుంటే ఆ ఒక్క సంవత్సరంలోనే 3 కాసులు నల్ల బస్సుల దండ కూడా చేయించుకున్నానండి. చేయించుకున్నాక మళ్ళీ మానలేదండి. అయ్యా, నేను ఈ వస్తువు చేయించుకున్నాను అని ప్రార్థన చేయించుకొని కానికిస్తానే ఉండేదానండి. ఏ నెల కూడా తప్పకుండా వచ్చేవాళ్ళమండి. వస్తూ ఉంటుండే మాకు దేవుడు ఈ 3 సంవత్సరాల్లో మాకు 50 లక్షల రూపాయలు ఆస్తిగా ఇచ్చాడండి. మాకు ఎంతో గొప్ప కార్యాలు చేశాడండి. మేము ఎప్పుడు ఒక బేరం లైసెన్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా దేవుడు ఇక్కడికి వచ్చాక 4 బేరం లైసెన్సులు కొనుక్కున్నానండి. 40 కాసులు బంగారం కొనుక్కున్నానండి. అంతేని మొన్న నెలలో అయ్యగారితో ప్రార్థన చేయించుకొని కానికిచ్చి, అయ్యా మేము ఈ సంవత్సరము వ్యాపారం చేస్తున్నామయ్యా, మరి నాకేమి ఇస్తారో నాకు తెలియదు కానంటే అయ్యగారు ఒక్క మాట అన్నారు, పో 10 లక్షలు పట్టుకొని వస్తావు అన్నారు. అప్పుడు అయ్యగారిని, ఇదేంటి 10 లక్షలు అంటే వ్యాపారంలో అంత లాభం రాదు కదా, అయ్యగారు ఇలాగంటున్నారేంటో అనుకున్నానండి. మేము అనుకున్న 5-6 లక్షలతో వస్తువు కొనుక్కుంటానని ఆశపడ్డానండి. అయితే దైవ సేవకులు అన్నట్టు 10 లక్షలతో ఈ వస్తువు అండి 16 కాసులతో దేవుడు నాకు ఇచ్చాడండి. తండ్రి, ఇది ఎంతో గొప్ప దేవుడు అండి. అయ్యత్ గారితో మాట ప్రతి మాట కూడా మాలో ఫలిస్తుందండి. 40 లక్షల 50 లక్షల ఆస్తులు ఇచ్చాడంది, 40 కాసులు బంగారం ఇచ్చాడంది, ఏమీ లేనప్పుడు 3 కాసులు బంగారం అంది. ఆమె దేవునికి కూడా స్పాన్సర్ చేస్తుందన్నమాట. ఆమెన్. మీకు ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఏమీ లేవని ఏడవకండి, చనిపోవాలని అనుకోకండి. మంచి రోజులు వచ్చేసినాయి మీకు. మీరందరూ బాగుపడతారు, గొప్పవాళ్ళు అవుతారు. ఎక్కడెక్కడ మూడైపోయిందో మీ బ్రతుకుల్లో కొత్త చిగురు ప్రార్థనా శక్తి ద్వారా బయటికి దేవుడు తీసుకొచ్చి మరలా గెలలుగా విస్తరించబడతారు. హల్లెలూయా. సూసైడ్ చేసుకోకండి, పారిపోకండి, తల బాదుకుని ఏడవకండి, లేవో అని ఏడవకండి. ఉన్నాడు ఒకడు దైవజనుడు, దీవించే దేవుడు ఒకడు ఉన్నాడు, బలము కలిగి ఉండండి. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. నీ ఇంటిలో వచ్చిన తుఫానుని దేవుడు అణిచివేస్తూ ఉన్నాడు. ఉరకలోను తుఫానుని ఊరుకోమని ఈ దినమే దేవుడు చెప్పాడు.
నీ భర్త రోగం తగ్గిపోతుంది, నీ భార్య రోగం తగ్గిపోతుంది, నీ ఇంట్లో శుభకార్యములు పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి, నీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని ఫోన్ రాబోతూ ఉంది, నీ భూమి నీకు దేవుడు అప్పగించబోతూ ఉన్నాడు, తాకట్లో ఉన్నటువంటి వస్తువాహనాలు విడుదలవ్వబోతూ ఉన్నాయి, దేవుడి నీ చేతికి కష్టార్జితాన్ని దీవెనగా ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన ఊరుకోబెట్టి నిన్ను లేవనెత్తుతూ ఉన్నాడు. ఎవరు సమయానికి ఆదుకోవటానికి లేరని ఏడుస్తున్నావా? దేవుని దూత చెప్తున్న మాట ఈరోజు, భయపడకు, మీకు ఏ హాని కలగదు. మీ తలలో వెంట్రుకలు ఒక్క ఎంట్రుక కూడా ఏమీ కాదు. ఎంత పెద్ద తుఫానున్నా, ఇల్లు తలకిందులు అయిపోతున్నా, అప్పుల వాళ్ళు బాధ పెడుతున్నా, రోగాలు పీక్కు తింటున్నా, మూర్ఖులు నిన్ను గాయపరుస్తున్నా, ఇంటిలో వారు రక్త సంబంధులు నీకు సాధ్య లేకుండా చేస్తున్నా, నువ్వు బయటకు వస్తావు. ఎలా వస్తాను నేను అంటే, నాకు బొత్తిగా ఆశ అయితే లేదు, మరి మేం బయటపడతాం, బాగుంటాం అనేది నాకు నమ్మకం లేదు అనుకుంటున్నావు కదా, నిన్ను బయటికి ఆయన తోడుకొని వస్తున్నాడు. నీ అగాధములో నుండి బయటికి తీసుకొస్తున్నాడు. ఆయన శుభకరమైన ఆనవాళ్ళు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆత్మ మీ మీద కుమ్మరించబడబోతూ ఉంది. అభిషేకం ద్వారా గొప్ప విడుదల మీకు కలగబోతూ ఉంది. అందరు రెండు చేతులు పైకెత్తి కండ్లు మూసుకుని, యేసయ్య నా పాపాలు క్షమించు, యేసయ్య నన్ను నీ బిడ్డగా స్వీకరించి నీ సన్నిధి నాకు దయచే బాబు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థనలో ఉండండి, అందరూ ప్రార్థన చేయండి. ఎక్కడున్నవారు అక్కడ తలలో వచ్చి కండ్లు మూసుకుని చేతులు పైకెత్తి, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటున్నాను, నా గుండె నిండా నిన్ను స్వీకరిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.